హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అందించబడుతుంది. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఓటర్ ఐడి కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు మీ మొబైల్ ద్వారా ఎవరైతే ఓటర్ గుర్తింపు కార్డు లేదో వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందుగా మీ ఫోన్లో ప్లేస్టోర్లో ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ పైన క్లిక్ చేయాలి. యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నెంబరు మరియు పాస్వర్డ్తోని లాగిన్ కావాలి. అయితే మీరు ఫస్ట్ టైం అయితే ఆల్రెడీ మీకు లాగిన్ ఉంటే మొబైల్ నెంబరు పాస్వర్డ్తో లాగిన్ కావచ్చు. ఒకవేళ మీకు లాగిన్ లేకపోతే ఇక్కడ న్యూ యూజర్ అని చూడండి, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి. మీకు ఓటీపీ వస్తుంది. కోవాలి. తర్వాత నాకు లాగిన్ ఉంది కాబట్టి నేను మొబైల్ నెంబరు పాస్వర్డ్తో అయితే లాగిన్ అవుతాను. ముందుగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత కింద సెండ్ ఓటీపీ అని ఉంది చూడండి, సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. తర్వాత లాగిన్ నౌ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అయిన తర్వాత ఓటర్ రిజిస్ట్రేషన్ అని ఉంది చూడండి, ఫస్ట్ది దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫామ్ 6 న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఇక్కడ దీనిపైన టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. తర్వాత లెట్ స్టార్ట్ అని ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేయాలి కింద. తర్వాత ఆర్ యూ అప్లై ఫర్ ద ఓటర్ ఐడి ఫస్ట్ టైం అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. లేకపోతే మీకు ఆల్రెడీ ఓటర్ ఐడి ఉంటే కింద ఆప్షన్ తీసేయాలి. పైన ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ తర్వాత మీ యొక్క నియోజకవర్గం ఏంటిది, కాన్స్టిట్యున్సీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి డాక్యుమెంట్స్ అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంది అనేది ఇక్కడ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, 10th సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ మున్సిపాలిటీ నుంచి ఇచ్చింది కానీ, ఈ విధంగా మీ దగ్గర ఇందులో మీకు ఏది ఉంటే, మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 10th సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత అటాచ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్ ఇక్కడ ఉంది చూడండి, అప్లోడ్ అని చూడండి. అప్లోడ్ పైన టచ్ చేస్తే మీకు ఆల్రెడీ మీ ఫోన్లో ఉంటే గ్యాలరీ వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ కెమెరా ద్వారా ఫోటో కొట్టి అప్లోడ్ చేయవచ్చు. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ తర్వాత అప్లోడ్ పిక్చర్ అని చూడండి, ఎవరైతే ఓటర్ ఐడి అప్లై చేస్తున్నామో వాళ్ళ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. సేమ్ మళ్ళీ దీనిపైన టచ్ చేస్తే ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత
మీ యొక్క జెండరు మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ అది తెలుగులోకి కింద ఆటోమేటిక్గా బాక్స్లో పడుతుంది. తర్వాత మీ సర్నేమ్ ఎంటర్ చేయాలి. మళ్ళీ కింద తెలుగులో ఆటోమేటిక్గా పడుతుంది. ఏమైనా కరెక్షన్ ఉంటే మనము టైప్ చేసుకోవచ్చు, కరెక్ట్ ఉంటే అవసరం లేదు. తర్వాత ఆధార్ డీటెయిల్స్, మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయొచ్చు, మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత మీరు ఏదైనా వికలాంగులు అయితే దానికి సంబంధించిన ఆప్షను డిజేబిలిటీకి సంబంధించి టిక్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ తర్వాత ఇక్కడ రిలేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫాదరా, మదరా, హస్బెండా, లీగల్ గార్డెనా. నేనైతే ఫాదర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ద రిలేటివ్. తర్వాత తెలుగులో ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయిపోతుంది. తర్వాత లాస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి పేరు. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఇది అడ్రస్, మీ యొక్క హౌస్ నెంబరు. మీ యొక్క వీధి, విలేజు, మీ యొక్క పోస్ట్ ఆఫీసు, తర్వాత పిన్ కోడు, తర్వాత అడ్రస్ ప్రూఫ్ సంబంధించి మనము ఇక్కడ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఏవి ఉన్నాయో ఒకసారి చూద్దాము. వాటర్ కనెక్షన్, బిల్లు, అడ్రస్సు, ఎలక్ట్రిసిటీ కనెక్షను, గ్యాస్ కనెక్షను, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్టు. సో మీకు దగ్గర ఏది ఉంటే అదే అప్లోడ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఆధార్ కార్డు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్ సంబంధించి ఎవరైనా ఒకరిది ఇక్కడ వారి యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మీ ఫ్యామిలీ పక్కనే వాళ్ళ లైన్లో సీరియల్లను వస్తుంది. లేకపోతే ఇప్పుడు మనం ఎంట్రీ చేసే ఓటరు ఎక్కడో ఒక వేరే ప్లేస్లో రావడం జరుగుతుంది, లేదా వేరే ప్లేస్లో రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ సంబంధించి ఎవరో ఒకటి ఓటర్ ఐడి నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయడం ద్వారా వాళ్ళ పక్కనే వీళ్ళ కొత్త ఓటర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఫాదర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. నేనైతే ఫాదర్ తీసుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్ది ఎవరిదైనా ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి ఫాదర్ సంబంధించిన ఎపిక్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు చేసే ఈ చిన్న మిస్టేక్ ద్వారా
మీ ఫ్యామిలీ మెంబర్స్ పక్కన మీ యొక్క ఓటు అయితే రాకుండా పోతుంది. సో ఇక్కడ తప్పనిసరిగా తెలుసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ విలేజు, సో మీరు ఎప్పటి నుండి ఇక్కడ నివాసం ఉంటారు అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్లేస్ ఆఫ్ అప్లికేషను మీరు ఎక్కడ నుండి అప్లై చేస్తారో అదైతే ఎంటర్ చేయాలి. తర్వాత డన్ పైన క్లిక్ చేయాలి. ఫామ్ 6 ప్రివ్యూ వస్తుంది. మరి ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా మనం తప్పులు ఎంటర్ చేసామా, అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి అయితే ఇక్కడ మనము అన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఈ ఐడి సేవ్ చేసి పెట్టుకోవాలి. మనము అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా మన ఓటర్ ఐడి నెంబర్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ విధంగా కొత్త ఓటర్ ఐడి మీ మొబైల్ ద్వారా సులభంగా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.